హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా అండి. మా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకనైతే సాటర్డే రోజు ఫిష్ అనేది తెచ్చినామండి. శనివారం రోజు ఫిష్ అనేది తెచ్చినాము, ఎందుకంటే ఆ రోజు ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు అనేది. అందుకోసం అయితే ఆ రోజు అయితే వెళ్ళి సాయంత్రం వెళ్ళి ఫిష్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాక సండే రోజు అయితే మార్నింగ్ ఫిష్ అనేది క్లీన్ చేస్తుండే ఇక్కడ మా ఆయననైతే. ఇప్పుడైతే క్లీన్ చేసిన వాటిని అయితే నేను తీసుకున్నాండి. చూడండి, కొన్ని అయితే సన్నగా కట్ చేయించినాయి, ఎందుకంటే కొన్ని ఫ్రై చేసుకుంటా, కొన్ని అయితే ఇట్లా పులుసులాగా పెడదామని అయితే తీసుకున్నాండి. ఇక్కడనైతే మార్నింగ్ అండి ఇదైతే. ఇక మొత్తం పని అయిపోయినాక నెమ్మదిగా కర్రీ అయితే వండుతున్నా. ఇక్కడనైతే ఇల్లు పని మొత్తము, మావానికి స్నానము, అది ఇది అన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాక నిమ్మలంగా పని అయితే ఇది పెట్టుకున్నా. ఎందుకంటే గ్యాస్ కడిగి పోవాలంటే పిచ్చి లేస్తుంది అసలు అయింది ఎండకైతే. ఇక ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా పైన పొట్టు ఉంటుంది అది మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడైతే కాల్చుకోవాలి. ఇట్లా గంటకి ఏదైనా పెట్టుకొని ఇట్లా అది ఉంటుంది కదా, ఏదైనా గంటెలన్నా లేకపోతే ఏదైనా కట్ట పెడితే కాలుతుందేమో, కానీ అయితే గంటలు ఉంటాయి కదా ఏదైనా స్పూన్ లాంటివి, వాటికైతే ఇట్లా గుచ్చుకొని కాల్చుకుంటున్నాను నేనైతే. ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్స్తే ఇంకా లోపల దాకా మంచిగా కాలుతుంది అండి, చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే గ్యాస్ మీద కాల్స్తున్నా. ఈ ఎండలను అయితే కట్టెల మీద ఏమి వండలేము, అందుకైతే గ్యాస్ మీదనే కాల్స్తున్నా. ఇక్కడనైతే చింతపండు అయితే కడుగుతున్నా అండి. చింతపండు కడిగి నానబెట్టుకున్నా. ఈ లోపు అయితే మంచిగా నానుతుంది. ఇవి చేసుకునేసరికి చింతపండు మంచిగా నాని మంచిగా వస్తుంది. ఇక్కడనైతే చూడండి, అన్ని తిప్పుకుంటూ కాలవాలి. ఇక్కడ తిప్పుకుంటూ కాలాలని ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను చూపిస్తున్నా. ఇప్పుడైతే ఛాయ్ని అయితే పోసుకున్నామండి. మార్నింగ్ కదా ఛాయ్ని అయితే పోసుకున్నాము. ఇవి కాలేలోపు ఛాయ్ని అయితే తాగుదామని మా ఆయనకి నాకు ఇద్దరికైతే ఛాయ్ పోసి అక్కడ పెట్టిన. చూడండి, అట్లా తిప్పుకుంటా కాలవాలి. ఇప్పుడు ఛాయ్ తాగినాక చూపిస్తాను. ఇక్కడనైతే వీడియో అనేది ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు తాగేసి వచ్చినండి. ఆ లోపు అయితే మంచిగా అయిపోయినాయి. ఇక చూడండి ఎంత బాగా వేడి కాలినాయో, లోపల దాకా కాలేదు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పులుసు అనేది. చేపల పులుసులా ఇంపార్టెంట్ ఇది కాల్చింది ఉల్లిగడ్డనేనండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పటి నుండి అయినా మా అమ్మనైతే చిన్నప్పటి నుండి చేపలు మాకు ఇంటి దగ్గరనే చెరువు ఉండేది అసలుకి అయింది. మాకైతే మా ఇంటి ముందటి నుండే వెళ్ళేది. చేపలు పెట్టే అంటే మురికిశిల అని ఉంటుంది కదా, ఆ సీజన్ మొత్తం ఇంకా మాకు ఇంటి ముందే వేయదు కదా, వాళ్ళు ఇచ్చిపోయేది ఇంకా చేపలు అయితే. ఇట్లా ఊరికే మా అమ్మనైతే ఉండేది అప్పుడైతే. ఇప్పుడైతే తినడానికి కూడా దొరుకుతలేవు చేపలు, అంటే అంత ఫ్రెష్ దొరికాయి ఇక్కడ కదా, అంత టేస్ట్ అనిపించేది. కానీ ఈరోజు అయితే మంచి ఫ్రెష్ షాప్ అనేది దొరికిందండి, ఎందుకంటే శనివారం రోజు వెళ్ళినాం కదా, ఆ రోజే తెస్తారు. అందుకోసం అయితే ఫ్రెష్ది దొరికింది. చూస్తేనే తెలిసిపోతుందండి షాప్ అనేది ఫ్రెష్గా ఉంది. మా ఆయన కూడా అంటారు ఫ్రెష్గా ఉన్నది చేప అని. ఇక ఆ రోజు కర్రీ కూడా చాలా బాగున్నదండి, వండుకొని తిన్నాక. ఇప్పుడు నేను తిన్నాకనే పెడుతున్నా కదా, వీడియో అనేది ఎడిటింగ్ చేసిన కదా, అందుకే చెప్తున్నా. తిన్నాక పెడుతున్నా కాబట్టి చాలా టేస్ట్ ఉన్నదని చెప్తున్నా మీకైతే. ఇందులో ఇక్కడనైతే టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. ఇదివరకు అయితే మా అమ్మ అప్పుడు చిన్నప్పుడు వండేటప్పుడు టమాటా ఏది వేయకపోయేది, ఉట్టిగా కాల్చి అది అనేది వేసేది. అది కాల్చి ఉల్లిగడ్డలు అనేది వేసేది, కొన్ని ఉల్లిగడ్డలు అవే వేసుకునేది. కానీ చాలా టేస్ట్ ఉండేది, 2-3 రోజులు తినేది అట్లనే. అయితే మేము ఇప్పుడైతే అందరు టమాటాలు వేస్తున్నారు కదా, ఇంకా నేను కూడా అట్లనే టమాటా కూడా వేసిన. ఇప్పుడైతే కాల్చుకున్నది ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అది కూడా ఫస్ట్ మిక్సీకి వేసుకున్నా. అది మిక్సీకి వేసుకున్నాక కొంచెం మెత్తగా అయినాక మళ్ళీ టమాటాలు కూడా వేసుకున్నా. ఒక 4 వేసుకున్నాండి టమాటాలు కూడా, ఎందుకంటే చిక్కగా ఉంటుందని వేసిన. ఇక్కడనైతే కడాయి పెట్టి ఆయిల్ అనేది వేస్తున్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాండి వంట అనేది. ఆయిల్ పెట్టి ఇందులో కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలండి. చేపల కర్రీకి అయితే వెడల్పుకు ఉన్నది, కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని అయితేనే తీసుకోవాలి. అందులో కొన్ని ఆవాలును జీలకర్ర ఆయిల్ అనేది వేసినాక కొంచెం అవి గోలినాక ఇప్పుడైతే ఉల్లిపాయలు అనేది వేస్తున్నాయి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా చూడండి డబ్బాలా. ఒక వీడియో చెప్పిన కదండి, ఉల్లిగడ్డలు అనేది అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అయితే మంచిగా ఉన్న పార్ట్ తీసి మొత్తం కడిగి వాటిని అయితే మంచిగా ఇట్లా సాఫ్ చేసి అయితే ఒక డబ్బాలో కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన. అట్లనే ఉంటే మొత్తం ఖరాబ్ అవుతాయి అని అట్లనైతే వేసినండి. వండుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా అలా కట్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నా చూడండి. ఇక్కడ కొంచెం పచ్చివాసన వేయదాకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అల్లనే మగ్గనివ్వాలి. అది మగ్గినాక కొంచెం కల్లేమాకు కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసిన, అన్నీ వేసుడు అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నెక్స్ట్
ఇప్పుడు టమాటా మనం మిక్స్కి వేసుకున్న ఉంది కదండి, టమాటా ఉల్లిగడ్డ అనేది కాల్చిన ఉల్లిగడ్డ అండి. ఇదైతే కాల్చిన ఉల్లిగడ్డ టమాటాలు అయితే మిక్స్కి వేసి ఉంది కదా, అది కూడా వేసిన కొంచెం నూనె పైనకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి నూనె అనేది ఎట్లా పైనకి వస్తే ఇట్లా తేలేసరికి ఫ్రై చేసుకోవాలి, అప్పుడు పచ్చివాసన అనేది పోయినట్టు. ఇప్పుడైతే అందులో కారం అనేది వేస్తున్నాయి. ఇక్కడ ఇది చేపల పులుసులలో ఎక్కువ కారం వేస్తేనే బాగుంటుందండి. ఇక్కడైతే పులుపు అనేది కారంని తీసేస్తుంది, అందుకని కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కారం అనేది ఉప్పు అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో అయితే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసిన అండి. పులుపులో ఎప్పుడైనా కోడిగుడ్ల పులుసులైనా కాకరకాయ పులుసులు దేంట్లోనైనా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ చింతపులుసు అనేది పోస్తున్నా చూడండి, కొత్త చింతపండు ఇదైతే, అందుకే తెల్లగా ఉన్నది. కొంచెం దీంట్లో నల్లది వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ మా వాళ్ళకి నల్లగా అవపడద్దు. పులుపు అనేది నల్లగా ఉన్నది అనుకో ఇక తీసి పక్కకు పెడతారు దాన్ని. అయితే నల్ల చింతపండు కూడా ఉన్నది కానీ అదైతే వాడతలేను. ఇక్కడనైతే చూడండి ఇప్పుడు అది కొన్ని పీసులు అనేది తీసి పక్కకు పెట్టినండి, ఎందుకంటే అంత పులుపు అయినా కూడా తినాం కదా 2 రోజులైనా. ఇప్పుడు అంతది మేము 2 రోజులు పడుతుంది అది మాకు వడవడానికైతే. అందుకైతే కొన్ని పీసులకైతే మసాలాలన్నీ పట్టించిన, కారము, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెము నిమ్మకాయ, మసాలా అంతా వేసి వాటికైతే పట్టించి మొత్తం బాక్సులను అయితే పెట్టిన, ఎందుకంటే అవి మొత్తం మసాలాలన్నీ దానికి పట్టి తెల్లారి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి. అది మా బాబు అయితే బాగా తింటాడు ఫ్రై అనేది, అందుకోసం అయితే అట్లా వేసి పెట్టిన. ఇక ఆయనకు తినబెట్టేటప్పుడు కాల్చి అట్లా తినబెడతా. ఈ పులుపు ఇది అయిపోయినాకనైతే, ఈ పులుసు అయిపోయాక అది స్టార్ట్ చేస్తా అండి, ఎందుకంటే 2 ఒకసారి చేసినామో ఖరాబ్ అయిపోద్ది ఎండకైతే. అందుకోసం అయితే ఇప్పుడైతే ఆ పులుసు మసిలినాక, చింతపులుసు పోసుకున్నాం కదా, అది మసిలినాక కొంచెం ఇట్లా మసలాలండి, బాగా మసిలినాక అప్పుడైతే పీసులు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడే వేసినాం అనుకో పీసులు అనేది అంత ముక్కలు అయిపోతుంది, ముళ్ళన్నీ అంత పులుసులను అయితే మొత్తం ఇట్లా అయిపోతుంది. అందుకోసం అయితే పులుసు మసిలినాక కొంచెం అందులో వేయాలి పీసులు అనేది. అట్లనైతే వేసుకున్నాండి. ఫైనల్గా ఒక 10 మినిట్స్ దాకా ఉంచినండి. ఛాన్సేపు ఉంచితేనే బాగుంటుంది పులుసు అనేది, మంచిగా దగ్గర పడాలి చిక్కగా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే లంచ్ కోసం అయితే ఇక్కడ కూర్చున్నామండి. టైం వచ్చేసి ఇక్కడ 12 అవుతుంది. ఇప్పుడైతే ఇక మావాడైతే తింటా అన్నాడు, చూడాలి. ఇక మావాడైతే తింటా అన్నాడు, మళ్ళీ తర్వాత వద్దు అని అన్నాడు. ఇక్కడ మా ఆయన నేను ఇద్దరం అయితే వేసుకున్నాక మేమిద్దరం తిన్నాక మా వానికి అయితే తినబెట్టినాం. ఇక్కడ తింటున్నాం చూడండి, వేస్తున్నాం మా ఆయనకి నాకైతే. చూడండి పులుసు ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉన్నది కదా, ఎంత కలర్గా ఉంది. ముక్క కూడా పెద్దగా ఉందండి, చేప పెద్దది తీసుకున్నాము. చూడండి పీస్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ముళ్ళు కూడా లేవు ఇందులో అయితే. ఇది చేప పేరు ఏంటిదంటే బంగారు తీగ చేప అండి. ఇక్కడనైతే ఎప్పుడు దొరకలే అండి, ఫస్ట్ టైం దొరికింది. శనివారం రోజు ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం శనివారం పోయినాము, అందుకోసం అయితే దొరికింది. అవైనా మేము పోయేసరికి 2 ఉన్నాయి అక్కడ, ఒకటి ఇంకా పెద్దగా ఉన్నది దీనికన్నా. మేము తెచ్చింది అయితే 2 కిలోలు ఉంది, ఇక దీనికంటే ఇంకా పెద్దగా ఉన్నది. అది తీసుకొని ఏం చేసుకోవాలని అయితే ఇంకా 2 కిలోలు ఉన్నది అయితే తీసుకున్నాము. ఇక చూడండి ఇక్కడ ఎంత ఇచ్చిందంటే 160 రూపీస్ కేజీ ఇచ్చిళ్ళు. అట్లా 2 కిలోలు తీసుకున్నాము, 300 తీసుకున్నది. ఇక అక్కడనే క్లీన్ చేసి ఇస్తారు, మనం ఓన్లీ ఇంటికి వచ్చినాక వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. మొత్తం అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకుంటారండి ఇక్కడనైతే. చూడండి